మోక్షం ఉంటాయి. సార్ ఇప్పుడు ఏపీ ఎలక్షన్స్లో ఏ పార్టీ నెగ్గే అవకాశాలు ఎక్కువ? కూటమి ఖచ్చితంగా కూటమి అంటారు. సో చాలా మంది వైసీపీ అంటారు. 100% వాళ్ళు ఏదో భ్రమలు ఏంటంటే మేము పోయినసారి మాకు రిజల్ట్ వచ్చినాయి కదా, ప్రతి ఒక్క ఎమ్మెల్యే తీసుకున్నా ఒక్కొక్క చోట 30,000 40,000 వచ్చినాయి కదా. ఆ భ్రమలు ఏంటంటే మాకు తగ్గిపోయినా గెలుపు మేమే గెలుస్తాము అనే భ్రమలు ఉన్నారు. కానీ జనాలలో ఎట్లా చేశారు అనేది చూసుకోవాలి. సరే డబ్బులు అనేది 2 పార్టీలు పంచిన వాళ్ళు ఉంటే పంచిన వాళ్ళు ఉంటే అయ్యి కాదు, మేము పంచాము అని కూడా రాసుకుంటాం. గ్రౌండ్ లెవెల్లో నేను అట్లా ఆ రకంగా వాళ్ళు భ్రమలో ఉన్నారు. కూటమే పక్కా గెలుస్తుందండి. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చూశారు అందరూ చాలామంది. ఈయన అరాచకాలు, ఈయన ఆదాయం లేదు, అప్పులు తెచ్చుకుంటున్నారు, రాష్ట్రాన్ని ఉద్యోగ పాలన చేశారు. ఏపీ అనేది ఇప్పుడు చీచి అంటున్నారు. ఏపీ నుంచి ఎంతోమంది బెంగళూరు, చెన్నై, హైదరాబాద్లో వస్తున్నారు. మరి కూటమి గెలిస్తే అంతకుమించి డెవలప్మెంట్ అవుతుందని ఎట్లా అవుతుంది. చంద్రబాబు నాయుడు ఆదాయం పెంచుతారండి. ఆయన పెట్టుబడిదారులు వస్తారు. ఆయనకు చంద్రబాబు నాయుడుకి పెట్టుబడిదారులు చూడరు. పిలిపించే వాళ్ళు రేపు ఫ్లైట్లు దిగుతాయి. ఫ్లైట్ ఇంతకుముందు ఫ్లైట్ దిగినాయి ఏది గన్నవరం, అవన్నీ ఆపేశారు. చెమ్మటి ప్రభుత్వం రాగానే ఆపేశారు. అయిపోయింది. ఆ డబ్బులు పే చేయలేదు. ఆయన ఖర్చులు ఇచ్చేవాళ్ళు, ఫ్లైట్ దిగాయి, అందరూ వచ్చేవాళ్ళు పెట్టుబడిదారులు ఆకర్షించేవాళ్ళు. 3 రాజధానుల పేరు చెప్పారు, ఎవరు రాదు. రియల్ ఎస్టేట్ వాళ్ళు పోయిందా, విజయనగరం పోయిందా, నిరుద్యోగులు నాశనం అయిపోయిందా, ఎట్లా వేస్తారండి? ఎంప్లాయీస్ మొన్న ఆల్రెడీ ఎత్తిరేట్ వేసేసిందా? ఎంత పిల్లలే చూసుకోవాలి. ఏమవుతుంది? అందరూ ఎత్తిరేట్ ఉంటుంది. నిరుద్యోగులు ఎవరైనా నోట్లు వేస్తారా? వేసింటారా? మరి ఏ నోటిఫికేషన్ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి? ప్రతి జనవరిలో జాబ్ క్యాలెండర్ ఇచ్చాడా? ఒక్కటి కూడా ఇవ్వలేదు. అప్పుడు 1,00,000 మంది నిరుద్యోగులు ఉన్నవాళ్ళు చంద్రబాబు నాయుడు ఇప్పుడు 5 లక్షలు 6 లక్షల మంది నిరుద్యోగులు అయిపోయారు. కానీ చూసుకో, మొన్న గ్రూప్ 2 చూసుకోండి. ఆడ ఉన్నది 840 లక్షలు ఉన్నది. 5 లక్షల మంది పాల్గొన్నారు. అంటే ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారు? ఈయన జగన్మోహన్ రెడ్డి అదే ఇచ్చింటే చాలా ఏదో ఆయన వారంటీ పోస్ట్ ఇచ్చినా నేను ఉద్యోగం, అది ఉద్యోగం అంటారు. 5,000 ఉద్యోగం అది ఏముంటుంది? మనం ఇక్కడ ఊడ్చుకున్నాం ఇక్కడ 5,000. మొత్తానికి కూటమి గెలిస్తే మెజార్టీ అనేది చెప్పలేము. పక్కా గెలిపోయింది. పక్కా గెలిపోయింది. ఎందుకంటే అంచనాలు ఏదైనా జనాలు కానీ మార్పు వచ్చింది 100%.